బాధేం బాధ బాధ చేసు బాధనా మనిషిని బాధ చేసు బాధనా నువ్వు చేసినావా నువ్వు చేసినావా ఏం లక్ష్యం చేసి నువ్వు చేసినావు నువ్వు క్రియేట్ చేసింది ఏవో పెద్ద లీడర్ అని కనిపిస్తుందా నీ పట్టుకొని పెద్ద తురుగా లీడర్ అని కనిపిస్తారా ఎవడో పిచ్చిలాంటి కూడా వద్దా చిన్న బదనాలు చేస్తాం మేము కూడా కొన్ని తయారు చేస్తాం పెడతాం చేస్తారా నాకు అవసరం లేదు మీరు ఎవరు లేదు ఏమన్నా చేసుకొని మీరు పైసలు ఎక్కొట్టడానికి ఒప్పులు ఇస్తారు నాటకాలు విన్నారా పైసలు కొడతాడు ఇది కాదా చేసిన నేను కాదా ఇది కాదా ఏంటంటే వీడియో నీదేం కంపెనీ ఇదేంటి ఇది ఏం యూట్యూబ్ ఇదేంటి ఏంటిది నీ క్రియేషన్ పేరేంటి నీ క్రియేషన్ పేరేంటి ఎవిడెన్స్ ఉంటే మాట్లాడమంటున్నా మాట్లాడు తర్వాత అన్ని తీయండి ఇది చేయడానికి మీకు ప్యాకేజ్ ఇచ్చిందా ఏమన్నా ఆధారం ఉందా మీరు మాట్లాడుకున్నట్టు ఆధారం ఉందా ఓరల్గా మాట్లాడుకుంటే ఇప్పుడు మీకు ఎగబెట్టిందా అంటే నువ్వు పోస్టింగ్ చేసినావని ఎవరికి నేను కూడా ఫస్ట్ పోస్టింగ్ పెడతాం ప్యాకేజ్ మాట్లాడుకున్నట్ట కాదు నువ్వు ప్రెస్ మీట్ సార్ మీద ప్రెస్ మీట్ పెట్టడానికి నువ్వు ఎన్ని లక్షలు తీసుకున్నావు చెప్పు ముందు నాకు తీసుకోతే ఇప్పుడు ఆయన ఒక మినిస్టర్ పనిచేసిన బాగా చేయడానికి పెడుతున్నావు కదా నువ్వు బాగా చేయడానికి పెడుతున్నావు కదా ఏం ఎవిడెన్స్ ఉందా నువ్వు సార్ దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నట్టు ఎవిడెన్స్ ఓవరాల్గా నేను నీతో మాట్లాడుతున్నావు ఓవరాల్గా మాట్లాడితే అగ్రిమెంట్ అయినట్ట తీసుకున్నావు దీనికి ఎన్ని తీసుకున్నావు చెప్పు నాకు ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడానికి నువ్వు ఎన్ని లక్షలు తీసుకున్నావు ఎన్ని లక్షలు తీసుకున్నావు నిమ్మ భారత్ కదా నీకు అంతమంది ఒకసారి కేసు అయిందా ఐఏఎస్ ఆఫీస్ అప్పుడు నాకు కడుపు మంట ఉన్నది నాకు పైసలు ఇవ్వలే చూపిస్తున్నా కదా నాకు పనిలోకి వేసిన వీడియోస్ ఎందుకు వేసిన నేను మొత్తం ఎవరు చేసిరా ఎవరు చేసిరా నువ్వు చేసి పంపిన గ్రూప్లకు దేని ఉన్నావు నువ్వు ఏ గ్రూప్లు ఉన్నావు కాదు భయ్యా నువ్వు చేసి ఏ గ్రూప్ లో షేర్ చేసినావు చెప్తున్నా నెంబర్ నిన్న మొన్న తీసేసాను చూపిస్తున్నా నేను పైసలు అడిగిన మాట్లాడుకో సరే ఒకప్పుడు టీచింగ్ చేసిన నమస్తే అండి నా పేరు నిమ్మ భరత్ మాది ఉమ్మడి వెలటూరు మండలం పడకల్ విలేజ్ కరంపురి కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుందండి నేను ప్రస్తుతం కరీంనగర్లో ఉంటాను నేను ఎంపీ ఎలక్షన్ యొక్క షెడ్యూల్ కంటే ముందు కొప్పులీశ్వర్ గారిని కలవడం జరిగింది సో మేము ఇద్దరము ఒక ఒప్పందం చేసుకున్నాం ఒక స్ట్రాటజిస్టు అండ్ ఊహకర్త మరియు అదేవిధంగా సోషల్ మీడియా ప్రమోటర్గా చేస్తాను నేను ఆయనకు ప్యాకేజీగా 10 లక్షల రూపాయలకు నేను ఆయనకు ఒప్పందం చేసుకోవడం జరిగింది దానికి అతను నాకు అడ్వాన్స్గా 50,000 రూపాయలు నాకు అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇట్లా ఒక నెల రోజులు జరిగిన తర్వాత నేను ఆయన కోసము ఫోటోలు వీడియోస్ పోస్టర్స్ ఆయనకు పాజిటివ్ వీడియోస్ తర్వాత ప్రత్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కూడా నెగిటివ్ వీడియోస్ చేయడం జరిగింది ప్రతిదీ ఆయనకు ఫేవర్గా ఎంపీ ఎలక్షన్ గెలవడానికి ఏ విధంగా అయితే ఒక ఐడియా స్పీచ్లు కూడా రాసి ఇవ్వడం జరిగింది సో ఆయన కోసం నేను సపరేటు ఎంపీ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి అఫీషియల్ ఫేస్బుక్ కూడా నాతోటి ఆయన ఆపరేట్ చేయించుకున్నాడు ఇప్పటికి కూడా అది నా దగ్గరనే ఉంది దీని అడ్మిన్ కూడా ఇప్పటికీ నా దగ్గరనే ఉంది నేను ఆయనకు వాట్సాప్లో కూడా చూపిస్తాను ప్రతి ఒక్క వీడియో అతనికి చేసుకుంటూ పెడతాను మేము ఒక నలుగురు ఉంటామండి ఎడిటర్ ఉంటారు వాయిస్ ఓవర్ ఉంటారు నాకు అసిస్టెంట్ ఉంటారు కాన్సెప్ట్లు రాయాలి చేయాలి పోస్టర్లు వీడియోలు అపోజిట్ పర్సన్కి నెగిటివ్గా
ఈయనకు పాజిటివ్గా సో ఈయనకు మంచిగా అంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమ్ అయ్యేలాగా మేము ఒక వ్యూహకర్తగా ఆయనకు ఐడియాస్ ప్లాన్స్ ఇచ్చుకుంటా ప్యాకేజ్ చేస్తే 50,000 ఇచ్చిండు. ఈ మధ్య సరే ఒక నెల అయిపోయింది, ఇస్తాడు కదా అని చూస్తే ఏమి ఇవ్వలేదు. నేను మొన్న ఏం చేసినంటే సార్ ఇస్తారా ఇవ్వరని చెప్పి నేను కొంచెం గట్టి అడగడం జరిగింది, ఎట్లా కనిపిస్తుంది అని చెప్పేసి. అడిగితే ఏం చేస్తున్నాడంటే నీకు కాంగ్రెస్ తోటి పొత్తు ఉండి ఇట్లా గడ్డం వంశీకృష్ణతోటి ఇట్లా కుమ్మక్కై మమ్మల్ని పైసలకు సోషల్ మీడియాలో బెదిరిస్తారని చెప్పేసి నా మీద తప్పుడు పోస్ట్ పెట్టిండు. ఇక్కడ తప్పుడు పోస్టు పెట్టిండు. దానికి నేను కొప్పులీశ్వర్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా, నాకు రాజకీయాలతోటి ఎలాంటి సంబంధం లేదు. నేను కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, ఎటు కాదు. నేను ఒక చదువుకున్న వ్యక్తిని. నేను బీటెక్ చేసిన, ఎంఏ బీఈడీ, ఎంఎస్డబ్ల్యూ చేసిన, అంటే 2 డిగ్రీలు 2 పీజీలు ఉన్నాయి. నాకున్న నాలెడ్జ్ నేను మీకు ఉపయోగిస్తా అంటే మీరు ఒప్పుకున్నారు, ప్యాకేజ్ మాట్లాడుకున్నారు. ఇప్పుడు పైసలు అడిగేసరికి పైసలు ఎగ్గొట్టడానికి ఇప్పుడు నాకు వాళ్ళతో సంబంధం వీళ్ళతో సంబంధం అని నాకు అన్యాయం చేస్తాడు. నేను ఒక దళితున్నే, నువ్వు ఒక దళితునివే. నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేను, ఎందుకనంటే నేను రాజకీయ నాయకుని కాదు. కానీ ఒకటి అంటున్నా, ఈ చిల్లర రాజకీయాలు వద్దు, దయచేసి నా పైసలు నాకు ఇవ్వు. నేను మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నాను, కొప్పులీశ్వర్ గారు దయచేసి నాకు డబ్బులు ఇవ్వండి, నా పైసలు నాకు ఇవ్వండి. నేను చేసిన వీడియోస్ ఉన్నాయి, తప్పు అంటారు, రండి ఎవరు ఎక్కడ చేసినా నేను ప్రూఫ్ చూపిస్తా. తర్వాత ఇప్పుడు మీకు నాకు రోజు 2 సార్లు మాట్లాడతాడు ఆ కొప్పులీశ్వరు. మాకు డైలీ ఫోన్లో ఉంటుంది, ఏం వీడియోలు వచ్చినాయి, ఏం వచ్చినాయి, ఎట్లా ఉంది ఏంటిది అన్నది. నేను మీకు ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను, ఎన్నిసార్లు మాట్లాడుతుంది. ఇది ఒక్క ఫోన్ లేదే, ఇది సపరేట్. ఈ ఫోన్ నెంబర్, ఈ ఫోన్ అయినా కొనిచ్చిండు, ఇది సపరేట్. చూడండి మాకు ఇప్పుడు కాల్ హిస్టరీ చూపిస్తాను. చూడండి ఎన్ని కాల్ హిస్టరీ ఉన్నది. ఇది ఒకటే ఫోను, ఇంకో ఫోన్ ఉంటుంది, ఇగో ఇన్కమింగ్, ఇగో 70 ఇన్కమింగ్, 1 బై ఇన్కమింగ్, ఇది ఇన్కమింగ్. మరి ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేకపోతే, నేను వీడియోలు చేయకపోతే ఈయన నాకు ఎందుకు మాట్లాడతాడు చెప్పండి. ఇగో మినిస్టర్ కేఎన్ఆర్ 9949588844. చూడండి నెంబర్ చూడండి. తప్పుడు ఆరోపణలు అని చెప్పి ఒక చదువుకున్న వ్యక్తిని, నాకున్న నాలెడ్జ్ని ఒక వ్యూహకర్తగా నేను పనిచేస్తే ఇలా నా డబ్బులు ఎక్కొడుతున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్లతో పొత్తు అని చెప్తున్నాడు. నాకు అన్యాయం జరిగింది. నేను ఈ టైంలో నేను ఎవరికైనా పని చేసుకునేటోని, నేను ఒక వర్క్ చేసుకునేటోని, నాకు ఒక కుటుంబం ఉన్నది. నేను ఒక దళితున్నా ఒక దళితునికి అన్యాయం చేస్తావా? ఇదే నా నీ సంస్కారం. ఇంకా నేను రాజకీయాలు మాట్లాడాలంటే ఘోరంగా మాట్లాడతా. కొప్పులీశ్వర్ గారు నేను ఇదే విషయం మీకు చెప్తున్నా, దయచేసి ఈ విషయాన్ని పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు కంపల్సరీ గమనించి నాకు న్యాయం చేయదాకా మీరు దయచేసి నాకు న్యాయం చేయండి. మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నాను, కేటీఆర్ దృష్టి కూడా ఇది తీసుకెళ్లి వాళ్ళు కూడా స్పందించాలి. మీరు రాజకీయాలు ఏమన్నా చేసుకోరు, నాకు సంబంధం లేదు. కానీ ఒక నిరుద్యోగం నేను ఒక స్ట్రాటజిస్ట్గా వర్క్ చేసుకుంటున్నాను. నాకు అన్యాయం మీరు ఎందుకు చేయాలి, దానికి ఫస్ట్ సమాధానం చెప్పండి. అబద్ధం అంటే నేను ప్రూఫ్లు చూపిస్తా, ఎక్కడికంటే నేను రావడానికి రెడీ ఉన్నా. దయచేసి మీడియా మిత్రులు అందరూ నాకు న్యాయం చేయాలని నా యొక్క మనవి. నేను కొప్పులీశ్వర్ గారికి ఆ యొక్క 10 లక్షల ప్యాకేజీకి నేను మాట్లాడుకున్నా. ఓకే, ఇప్పుడు మధ్యలో అయిపోయింది, ఇప్పుడు నెలే ఉంది. ఇప్పుడు నన్ను వేరే వాళ్ళు ఎవరు తీసుకుంటారు? కనీసం నేను కాంగ్రెస్కి చేద్దామన్నా కానీ కాంగ్రెస్ తోటి పైసలు అడుగుతానే కాంగ్రెస్ తోటి కుమ్మక్క అయినన్నావు. ఇప్పుడు నన్ను వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు నా పరిస్థితి ఏంది? నాకు అన్యాయం జరిగింది. 10 లక్షల ప్యాకేజీ మేము 4 ఉంటాం, వాళ్ళు నాకు జీత కింద పనిచేస్తారు. బట్ మెయిన్ మాత్రం నేనే, కాన్సెప్ట్ రాయడం అన్నీ నేనే ఇస్తా. ఇప్పుడు నాకు నష్టం కలిగించండి 10 లక్షల రూపాయలు. నాకు వాళ్ళకి సాలరీస్ ఇవ్వంగా నాకు కనీసం ఒక 5-6 లక్షలనే మిగులుతుండే. ఇప్పుడు నా పరిస్థితి ఏంటిది? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? కొప్పులీశ్వర్ చెప్తారా, లేకపోతే పార్టీ పెద్దలైన వాటి కేసీఆర్ చెప్తారా, కేటీఆర్ చెప్తారా? దీని మీద కంపల్సరీ నాకు న్యాయం చేయాలని నేను అందరినీ వేడుకుంటున్నాను.